హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి అకాడమీ లెర్న్ ఇంగ్లీష్ త్రూ స్టోరీస్. ఈ వీడియోలో కూడా మనం ఒక తెలుగు స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం ద్వారా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. ముందుగా మనం ట్రాన్స్లేట్ చేయబోయే ఆ తెలుగు స్టోరీ ఏంటో చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు అడవిలోని జంతువులన్నిటికీ సింహం అంటే భయం. ఒకరోజు సింహం ఆజ్ఞాపించింది, నా గుహకు ఒక ఎలుగుబంటి, ఒక కోతి మరియు ఒక నక్కను రమ్మను అని ఆజ్ఞాపించింది. మొదట ఎలుగుబంటి లోపలికి వెళ్ళింది, కానీ అది సింహానికి నమస్కరించలేదు. దాంతో సింహంకు కోపం వచ్చి ఎలుగుబంటిని వెంటనే చంపేసింది. తర్వాత కోతి వచ్చి ఆ సింహాన్ని పొగిడింది, మహారాజా, మీ గుహ నుండి సుగంధ పరిమళాలు వస్తున్నాయి అని. కానీ సింహం దాన్ని కూడా చంపేసింది. చివరగా సింహం నక్కను అడిగింది, నక్క, నీకు కూడా నా గుహలో సువాసన వస్తుందా అని. అప్పుడు నక్క తెలివిగా బదులిచ్చింది, నాకు జలుబు చేసింది, అందుకే నేను ఏ వాసన చూడలేను అని. సింహం నవ్వి నక్కను వెళ్ళనిచ్చింది. ఇది అన్నమాట స్టోరీ. ఇప్పుడు మనం ఈ స్టోరీని తెలుగు నుండి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేద్దాం. దానికంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో, బాగుందనో, ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో ఏదో ఒకటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకెంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చూసి వెళ్లకుండా లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందు ఒక చిన్న నోటిఫికేషన్. చాలా మందికి వొకాబులరీ మీద అవగాహన లేక మాట్లాడేటప్పుడు సరైన పదాలు గుర్తురాక తడబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ల కోసం ఇంపార్టెంట్ వొకాబులరీ ఏదైతే ఉందో ఆ వొకాబులరీని 3 భాగాలుగా చేసి 3 PDF ఫైల్స్ తయారు చేశాము. మొదటి PDF లో ఒక 1000 పదాలు తీసుకుని ఆ 1000 పదాలకి ప్రతి ఒక్క పదానికి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా 5000 సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. రెండవ PDF లో 350 ప్రిపోజిషనల్ ఫ్రేజెస్ తీసుకుని ప్రతి ఒక్క ప్రిపోజిషనల్ ఫ్రేజ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. మూడవ PDF లో 300 ఫ్రేజల్ వర్బ్స్ తీసుకుని ప్రతి ఒక్క ఫ్రేజల్ వర్బ్ కి 5 ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ వచ్చేలాగా ఎప్పుడు ఉపయోగించాలో ఇవ్వడం జరిగినది. ఎవరైతే వొకాబులరీ మీద పట్టు సాధించాలనుకుంటున్నారో వాళ్ళు ఈ PDFల కోసం ఫస్ట్ కమెంట్ లో ఉన్న లింక్ లేదా డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసి కొనుగోలు చేయవచ్చు. ఇంకా ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇప్పుడు మనం ఈ వీడియోని ట్రాన్స్లేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒకానొకప్పుడు అంటున్నాం. ఒకానొకప్పుడు అంటే వన్స్ అపాన్ ఏ టైమ్. ఓకే, వన్స్ అపాన్ ఏ టైమ్ అంటే ఒకానొకప్పుడు అడవిలోని జంతువులన్నిటికీ సింహం అంటే భయం. ఓకే, ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే అడవిలోని జంతువులన్నిటికీ అనేది సబ్జెక్ట్. ఇక్కడ మనం స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం, అంటే వాటికి భయం అని చెప్తున్నాం, అంటే వాటి స్టేట్ ఆఫ్ బీయింగ్ చెప్తున్నాం. అంటే ఇక్కడ ఒక పాస్ట్కి సంబంధించిన బీ ఫామ్ వాడాలి. ఓకే, అడవిలోని జంతువులన్నిటికీ అంటే ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్. ఓకే, ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ అంటే అడవిలోని జంతువులన్నిటికీ, ఇదంతా సబ్జెక్ట్ అనమాట. వాటికి భయం అంటున్నాం కాబట్టి ఇదంతా ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి వర్ అనే బీ ఫామ్ తీసుకుంటే ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ స్కేర్డ్ ఆఫ్ ద లయన్. సింహం అంటే భయం. ఓకే, ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ స్కేర్డ్ ఆఫ్ లయన్. సింహం అంటే భయం. ఒకరోజు అంటే వన్ డే, ఒకరోజు సింహం ఆజ్ఞాపించింది అంటే ఆర్డర్ చేసింది అనమాట. కాబట్టి ద లయన్ ఆర్డర్డ్ ఏమని, నా గుహకు ఒక ఎలుగుబంటి, ఒక కోతి మరియు ఒక నక్కను రమ్మను. అంటే రమ్మను అంటే రమ్మని అడుగు అనమాట. కాబట్టి ఇలాంటి వాక్యాలు మనం ఆస్క్తో రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్, రవిని రమ్మను అంటున్నాం అనుకో, మనం ఇక్కడ ఆస్క్ రవి సబ్జెక్ట్ తీసుకోవాలి. ఓకే, ఆస్క్ రవి టు కమ్ అని రవిని రమ్మను అంటే మనం ఇలా రాస్తాం ఎప్పుడైనా సరే. ఓకే, ఆస్క్ రవి టు కమ్. ఇక్కడ రవిని రమ్మనట్లేదు, ఇక్కడ రవి ప్లేస్లో ఎవరిని రమ్మంటున్నాం, ఒక ఎలుగుబంటి, ఒక కోతి మరియు ఒక నక్కని రమ్మంటున్నాం. అంటే ఆస్క్ ఏ ఎలుగుబంటి అంటే బేర్. ఓకే, ఆస్క్ ఏ బేర్, ఆస్క్ ఏ బేర్. తర్వాత ఒక కోతి అంటే ఏ మంకీ, అండ్ ఇంకెవరిని, ఒక నక్క అంటే ఏ ఫాక్స్. ఇదన్నమాట సబ్జెక్ట్. అంటే
ఆస్క్ ఏ బేర్, ఏ మంకీ అండ్ ఏ ఫాక్స్ టు కమ్. ఎక్కడికి? నా గుహకు అంటున్నాడు. గుహ అంటే ఇక్కడ మనం కేవ్ లేదా డెన్ ఇలాంటి పదాలు రాసుకోవచ్చు. అంటే టు మై కేవ్, నేను ఇక్కడ కేవ్ రాస్తున్నాను. ఓకే, ఇది అనమాట. తర్వాత మొదట ఎలుగుబంటి గుహ లోపలికి వెళ్ళింది. ఓకే, అంటే ఫస్ట్ ద బేర్ అంటే ఎలుగుబంటి ఏం చేసింది? గుహ లోపలికి వెళ్ళింది. కాబట్టి వెంట్ ఇన్సైడ్, గుహ లోపలికి అంటున్నాం, అంటే ఇన్సైడ్ ద కేవ్. ఓకే, కానీ అంటే కానీ అది సింహానికి నమస్కరించలేదు. అంటే ఇట్ డిడెంట్ గ్రీట్. ఇక్కడ మనం గ్రీట్ అని రాసుకోవచ్చు, నో ఇష్యూ. అంటే ఇక్కడ గ్రీట్ అంటే పలకరించలేదనో ఇలాంటి మీనింగ్స్ ఉంటాయి. ఇంకా మనం ఇంకొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తూ రాస్తే మనకి బో అనే వెర్బ్ ఉందన్నమాట. కాబట్టి ఈ డిడెంట్ బో అంటే ఇక్కడ మర్యాద ఈ విధంగా వంగి నమస్కరించడం మనం బో అంటాం. కాబట్టి బట్ డిడెంట్ బో ద లయన్ అంటే అది సింహానికి నమస్కరించలేదు. దాంతో అంటున్నాం, అంటే సో దాంతో సింహంకు కోపం వచ్చి, అంటే కోపం వచ్చింది. ఇక్కడ గెట్ యాంగ్రీ అంటే కోపం రావటం వచ్చింది కాబట్టి గాట్ యాంగ్రీ. అంటే సో ద లయన్ గాట్ యాంగ్రీ అండ్ ఎలుగుబంటిని చంపేసింది వెంటనే. ఇలా రాయాలి. అంటే అండ్ కిల్డ్ ద బేర్ అంటే ఎలుగుబంటిని చంపేసింది వెంటనే అంటున్నాం కాబట్టి ఇమీడియట్లీ, వెంటనే. ఓకే, తర్వాత చూడండి, ఇక్కడ తరువాత అని ఉంది. అంటే మనం ఆఫ్టర్ దట్ అని రాద్దాం. ఓకే, ఆఫ్టర్ దట్ అంటే ఆ తర్వాత ఏం జరిగింది? కోతి వచ్చి సింహాన్ని పొగిడింది. ఫస్ట్ ఏం చేసింది? కోతి వచ్చింది. అంటే ఆఫ్టర్ దట్ ద మంకీ కేమ్, వచ్చింది. అండ్ ఇక్కడ పొగడం అంటే ప్రైజ్ చేయటం. అంటే ప్రైజ్డ్ ద లయన్, సింహాన్ని పొగిడింది. ఏమని పొగిడింది? మహారాజా అంటుంది. అంటే మహారాజా అంటే యువర్ మ్యాజెస్టీ అంటే మహారాజా అన్నమాట. ఓకే, యువర్ మ్యాజెస్టీ, మహారాజా, ప్రభువా, ఇలాంటి పదాలకి మనం యువర్ మ్యాజెస్టీ అని రాయొచ్చు. తర్వాత మీ గుహ నుండి సుగంధ పరిమళాలు వస్తున్నాయి. అంటే మీ గుహ సుగంధ పరిమళాలను కలిగి ఉంది, ఇలాగని రాయొచ్చు మనం. అంటే మనం ఎలా రాద్దాం అంటే ఇక్కడ యువర్ కేవ్, ఓకే, స్మెల్స్ ఏ నైస్ పర్ఫ్యూమ్ అంటే ఒక మంచి పర్ఫ్యూమ్ లాగా మీ గుహ వాసన వస్తుంది. ఓకే, ఇక్కడ వస్తున్నాయి అని ఉంది కాబట్టి మనం ఇక్కడ కంటిన్యూస్లో రాయకూడదు. ఎందుకంటే స్మెల్ అనే వెర్బ్ని మనం ఎప్పుడు కూడా ఈ విధంగానే రాయాలి, కంటిన్యూస్ టెన్స్లో రాయం. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత కానీ అని ఉంది. అంటే బట్ కానీ సింహం దాన్ని కూడా చంపేసింది. అంటే ద లయన్ చంపేసింది అంటే కిల్డ్. ఓకే, దాన్ని కూడా అనుంది కాబట్టి ద లయన్ ఆల్సో కిల్డ్ ఇట్, ఈ విధంగా రాయొచ్చు. లేదంటే ఇక్కడ ఆల్సో తీసేసి మనం లాస్ట్లో టూ అని రాసినా సరే ఓకే, ఈ విధంగా అయినా రాసుకోవచ్చు. బట్ ద లయన్ కిల్డ్ ఇట్ టూ అన్నా ఓకే, లేకపోతే ద లయన్ ఆల్సో కిల్డ్ ఇట్ అన్నా సరే ఒకటే, రెండు ఒకటే మీనింగ్. ఓకే, తర్వాత చివరిగా అంటున్నాం. అంటే ఫైనలీ, చివరిగా సింహం నక్కను అడిగింది. అంటే ద లయన్, ఓకే, ఆస్క్డ్ ద ఫాక్స్. ఓకే, ఏమని అడిగింది? నక్క అంటుంది. అంటే హో ఫాక్స్, నక్క, హో నక్క అని, నీకు కూడా నా గుహలో వాసన వస్తుందా అని. అంటే క్వశ్చన్ వేస్తుంది ఇక్కడ. కాబట్టి డూ యూ స్మెల్, ఓకే, డూ యూ స్మెల్ ఏ నైస్ పర్ఫ్యూమ్ అంటే ఒక మంచి పర్ఫ్యూమ్ వాసన వస్తుందా ఎక్కడ? నా గుహలో, అంటే ఇన్ మై కేవ్. ఓకే, డూ యూ ఆల్సో స్మెల్ ఏ నైస్ పర్ఫ్యూమ్ ఇన్ మై కేవ్ అని అడిగిందనమాట. అప్పుడు అంటే దెన్, అప్పుడు నక్క తెలివిగా బదులిచ్చింది. అంటే నక్క బదులిచ్చింది అంటే రిప్లై ఇచ్చింది అనమాట. దెన్ ద ఫాక్స్ రిప్లైడ్, తెలివిగా అంటున్నాం అంటే క్లెవర్లీ అని అర్థం. ఓకే, దెన్ ద ఫాక్స్ రిప్లైడ్ క్లెవర్లీ, నాకు జలుబు చేసింది అంటున్నాం. అంటే ఐ హ్యావ్ ఏ కోల్డ్, ఐ హ్యావ్ ఏ కోల్డ్ అంటే నాకు జలుబు చేసింది. అందుకే అంటే దట్స్ వై, అందుకే. ఓకే, నేను ఏ వాసన చూడలేను అంటుంది.
అంటే ఇక్కడ ఎబిలిటీ తోటి ఒక పని చెయ్యలేను అంటుంది, కాబట్టి మనం కెనాట్ ఉపయోగించాలి. అంటే దట్స్ వై ఐ కెనాట్ అంటే ఐ కాంట్ స్మెల్ ఎనీథింగ్, నేను ఏది కూడా స్మెల్ చేయలేను అని అంటుందన్నమాట. సింహం నవ్వి నక్కను వెళ్ళనిచ్చింది, అంటే సింహం నవ్వింది మరియు వెళ్ళనిచ్చింది ఇలా రాయాలి మనం. అంటే ద లయన్ లాఫ్డ్ నవ్వింది అండ్ వెళ్ళనిచ్చింది అంటే లెట్, ఇక్కడ సబ్జెక్ట్ ఉంది ఫాక్స్ కాబట్టి లెట్ ద ఫాక్స్ గో అంటే సింహాన్ని వెళ్ళనిచ్చింది. ఇది అనమాట. మనం ఒకసారి స్టోరీ అంతటిని చూస్తే చూడండి, ఇక్కడ వన్స్ అపాన్ ఏ టైం, ఒకానొకప్పుడు ఆల్ ద యానిమల్స్ ఇన్ ద ఫారెస్ట్ వర్ స్కేర్డ్ ఆఫ్ ద లయన్. ఆ సింహం అంటే అడవిలోని జంతువులన్నిటికీ భయం. వన్ డే ఒకరోజు ద లయన్ ఆర్డర్డ్ అంటే సింహం ఆజ్ఞాపించింది, ఆస్క్ ఎ బేర్, ఏ మంకీ అండ్ ఏ ఫాక్స్ టు కమ్ టు మై కేవ్. నా గుహకు ఒక ఎలుగుబంటిని, ఒక కోతిని, ఒక నక్కను రమ్మనండి అని చెప్పిందనమాట. ఫస్ట్ మొదట ద బేర్ వెంట్ ఇన్సైడ్ ద కేవ్, ఎలుగుబంటి గుహలోనికి వెళ్ళింది. బట్ కానీ ఇట్ డిడెంట్ బో ద లయన్, అది సింహానికి నమస్కరించలేదు. సో కావున ద లయన్ గాట్ యాంగ్రీ, సింహానికి కోపం వచ్చింది. అండ్ మరియు కిల్ ద బేర్ ఇమీడియట్లీ, వెంటనే ఆ ఎలుగుబంటిని చంపింది. ఆఫ్టర్ దట్, ఆ తర్వాత ద మంకీ కేమ్ అండ్ ప్రైజ్డ్ ద లయన్, కోతి లోపలికొచ్చి సింహాన్ని పొగిడింది. యువర్ మాజెస్టీ అంటే ఓ ప్రభువా, యువర్ కేవ్ స్మెల్స్ ఎ నైస్ పర్ఫ్యూమ్ అంటే మీ గుహ ఒక మంచి సువాసనను పరిమళిస్తుంది అని. బట్ కానీ ద లయన్ కిల్డ్ ఇట్ టు, ఆ సింహం దాన్ని కూడా చంపేసింది. ఫైనల్లీ చివరిగా ద లయన్ ఆస్క్డ్ ద ఫాక్స్ అంటే సింహం నక్కను అడిగింది, హో ఫాక్స్, డూ యూ స్మెల్ ఎ నైస్ పర్ఫ్యూమ్ ఇన్ మై కేవ్, నీకు నా గుహలో ఒక మంచి వాసన వస్తుందా అని. దెన్ అప్పుడు ద ఫాక్స్ రిప్లైడ్ క్లెవర్లీ, ఆ నక్క తెలివిగా బదులిచ్చింది, ఐ హ్యావ్ ఏ కోల్డ్, నాకు జలుబు చేసింది, దట్స్ వై, అందుకే ఐ కాంట్ స్మెల్ ఎనీథింగ్, నేను ఏ వాసన చూడలేను అని. ద లయన్ లాఫ్డ్ అండ్ లెట్ ద ఫాక్స్ గో, ఆ సింహం నవ్వి నక్కను వెళ్ళనిచ్చింది. ఇది అనమాట స్టోరీ. ఈ స్టోరీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి షేర్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చిందనో బాగుందనో ఇలాంటి వీడియోలు మరిన్ని కావాలనో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ లైక్స్ మరియు కామెంట్స్ మాకు ఎంతగానో అవసరం, మరిన్ని వీడియోలు చేసేలాగా హెల్ప్ అవుతాయి. కాబట్టి వీడియోని చూసి వెళ్లకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ సాయి అకాడమీ.